వచ్చే 20 రోజులు ప్రతి గడపకి పోండి, ప్రతి గుండెని తట్టండి, ఒకటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటింటికి వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే పని చేసే ఎమ్మెల్యే కాసుమరెడ్డి కావాలా? లేదు పనికి రాని ఎమ్మెల్యే ఏర్పతిరేని కావాలా? ఆలోచించుకోమని చెప్పింది. ఇందాక వస్తూ పిడుగురాలలో ఆ యేసు ప్రభుని ప్రార్థించుకొని అల్లాకి దువా చేసుకొని అమ్మవారి దగ్గర పూజ చేసుకొని గంగమ్మ గుడిలో సంతకం పెట్టి పాత పాటేశ్వరమ్మ సాక్షిగా ఈరోజు ఇక్కడ ఉన్నావు. చిన్నప్పుడు ఎప్పుడో ఇన్న పాట గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, నాకు బొంకు లేక ముందుకు కాని పొమ్మురా. 5 సంవత్సరాల క్రితం మనం ఒకటే చెప్పాం, ప్రతి ఇంటికి పోయి ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి ముఖ్యమంత్రిగా, ఒక్క అవకాశం నాకు ఎమ్మెల్యేగా వేయండి, గురజాలని గుండెలో పెట్టి చూసుకుంటామని చెప్పాం. ఈరోజు చూడండి, పాలనా సౌలభ్యం కొరకు ఆ రోజు సచివాలయం అంటే ఎక్కడో హైదరాబాద్ లో ఉండేది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కొని తెచ్చి అమరావతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మీ కొరకు తెచ్చి మీ గ్రామం నడిబొట్టులో పెట్టాడు సచివాలయాన్ని. ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ఈరోజు ఇంటికి పెన్షన్ ఇస్తుంటే ఈ చేతగాని తెలుగుదేశం దద్దమ్మలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఆ వాలంటీర్లు ఆపి మన అవ్వ తాతల కష్టాన్ని పాపం ఈరోజు మన్ను టెండలో నడిపిస్తున్నారు. ఈరోజు మన అవ్వ తాతల్ని ప్రతి అవ్వకి చెప్పు, ప్రతి తాతకి చెప్పు, వితంతువులైన ప్రతి అక్కకి చెల్లికి చెప్పు, వికలాంగులైన ప్రతి అన్నకి తమ్ముడికి చెల్లెలికి చెప్పు, జూన్ 3 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. జూన్ 4న మళ్ళీ టెన్షన్ గా పెన్షన్ మీ ఇంటికి వస్తుంది వాలంటీర్ ద్వారా అని చెప్పు. ఇలా ఇన్ని చేస్తుంటే సంక్షేమం ద్వారా, నవరత్నాల ద్వారా, అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన లేదు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి లేదు, రైతు భరోసా ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇలా ఇస్తే పేదవాళ్లు, మధ్య తరగతి వాళ్ళు సోంబేర్లు అవుతారంట, సోమరిపోతులు అవుతారంట, పనిచేయాలంట. నేను ఇక్కడున్న రైతులు అడుగుతున్నా, ఏమయ్యా మీరు పని చేయట్లేదా? చేస్తున్నారా? ఏమ్మా డ్వాక్రాలో ఉన్న వాళ్ళు పని చేస్తున్నారా లేదా? చంద్రబాబు నాయుడు గారి బంధువు ల్యాండ్కో రాజగోపాల్ రాష్ట్రంలో 50,000 ఎగ్గొడితేమో ఆయనేమో ప్రయోజకుడంట, పనికిరాని లోకేష్ కి 1,000 కోట్లు ఇస్తే ప్రయోజకుడంట, మన బిడ్డలకి చదువుకోవడానికి డబ్బులు ఇస్తేమో సోమరిపోతులంట. ఒక్క 20 రోజులాగు చంద్రబాబు నాయుడు గారు, నీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారని తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవడానికి వాళ్ళ సత్తా చాలట్లా, వాళ్ళ బలం చాలట్లా. పోయి పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నాడు, అప్పుడు చాలా పోయి ఢిల్లీ పోయి మోడీ కాళ్ళు పట్టుకొని అయ్యా బాబు రా అన్నాడు. చంద్రబాబు నువ్వు కాదు, మీ బాబు దిగొచ్చినా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆకలు ఒప్పుకుంటా. ఈరోజు బీజేపీ వాళ్ళు అంటున్నారు రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్ కి ఇచ్చిన 4% రిజర్వేషన్ కట్ చేస్తారట. చంద్రబాబు నాయుడు ఏమో వాలంటీర్ని కట్ చేస్తారంట, సచివాలయం కట్ చేస్తారంట, ఇంటికి వచ్చే పెన్షన్ కట్ చేస్తారంట. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు తెలుసా? మీకేసే ఓట్లు కట్ చేస్తాం. కొంచెం ఓపిక పట్టండి. ఈ రోజు కని విని ఎరిగిన అభివృద్ధి మన ప్రాంతంలో తీసుకొచ్చాం. గురజాల, జాతేపల్లి పట్టణాలు చేశాం. ప్రతి ఇంటికి తాగునీళ్ళు ఇవ్వడానికి జలదీక్ష పేరుతో 218 కోట్లతో పథకాలు మొదలైనవి. ఒక్క సంవత్సరం ఈ రోజు పల్నాడు బిడ్డలకి, గురజాల ప్రజలకి తెలియజేస్తున్నా, అమ్మ ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి.
మీ ఇళ్ల దగ్గర ప్రతి వీధిలో పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి బిగించి మీ ఇంట్లో నీళ్లు పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి అని తెలియజేస్తున్నా. ఈరోజు చూసాం గురజాల దాచేపల్లి బ్రహ్మాండంగా జాతీయ రహదారి లేదు, పిడుగురాళ్లలో 500 కోట్లతో మెడికల్ కాలేజ్, పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు వెడల్పు, ఇలా అన్ని రంగాల్లో దాదాపు 1964 కోట్లతో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. మనం అభివృద్ధి చేస్తుంటే మనం ఒక ప్రత్యేక మేనిఫెస్టో ఈ నియోజకవర్గానికి ఇస్తుంటే ఎరపతినేని శ్రీనివాసరావు మనల్ని కాపీ కొట్ట ఒక మేనిఫెస్టో తెచ్చాడు. నేను అడుగుతున్నా, ఆయన 6 సార్లు ఇంత ముందు పోటీ చేశాడు, ఎప్పుడైనా మేనిఫెస్టో తెచ్చాడా తమ్ముళ్ళు? తెచ్చాడా? అది కూడా మనల్ని కాపీ కొట్టాడు. పోనీ కాపీ కొట్టేవాడన్నా సరిగ్గా కొట్టాలా? అది కూడా చేత కాదు. మనమేమో ఇంటింటికి నీళ్లు ఇస్తామంటే ఆయన ఒక గ్యాస్ ఇస్తాడంటే ఒక గ్యాస్ సిలిండర్ సోదరులారా ఊహించండి. ఒక గ్యాస్ సిలిండర్ అంటే 5 సంవత్సరాల్లో గ్యాస్ సిలిండర్ అంటే 850 రూపాయలు, 60 నెలలు, నెలలకి సగటు 14 రూపాయలు, రోజుకి 50 పైసలు. భిక్షం వేస్తే భిక్షగాడు కూడా తీసుకోడే 50 పైసలు. మీరు ఇచ్చే సిలిండర్ ఎవరు తీసుకుంటారు? మనమేమో ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ తీసుకొస్తాం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టామంటే ఆయన అంటాడు దాచేపల్లిలో పేకాట క్లబ్బులు పెడతా అంట. పేకాట క్లబ్బులు ఇంతకన్నా దరిద్రం ఏదన్నా ఉందా చెప్పండి. ఇక్కడున్న మహిళలను అడుగుతున్నా, మీకు నీళ్లు కావాలా, గ్యాస్ కావాలా? నీళ్లు కావాలా? నీళ్లు కావాలా? నీళ్లు కావాలా? ఒక్క సంవత్సరం ఓపిక పట్టు సాదరా. ఇంటింటికి కృష్ణమ్మ పరిగెళ్ళిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనమేమో అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం, పాలనా సౌలభ్యం చేస్తామంటే ఎరపతినేని అంటాడు ఆయనకి మీసాలున్నాయి, గడ్డం ఉంది, మహేష్ రెడ్డికి ఏముంది అంటున్నాడు. బాబు నిన్ను అడుగుతున్నా, ఒక నెల నాది కాకపోతే మీసం గడ్డం వచ్చింది. అయినా మీ ఎన్టీ రామారావుకు ఉందా మీసం? మీ చంద్రబాబు నాయుడుకు ఉంది పిల్లి గడ్డం, అలా గడ్డమా? అయినా మీస ఉందా, గడ్డ ఉందా, బొచ్చుందా కాదు, దమ్ముందా? మొన్న నాకు సవాల్ విసిరాడు, అన్నాడు గంట టైం ఇస్తా మహేష్ రెడ్డికి, ఎలక్షన్ ఓడిపోతే ఆయన రాజకీయాలు వదిలేస్తా అంట, నేను ఓడిపోతే నేను వదిలేయాలంట. చెప్పా, గంట ఎందుకు బొచ్చు నీకు సమాధానం చెప్పడానికి 10 నిమిషాల్లో చెప్పా. మరి ఆయన ఛాలెంజ్ మనం ఒప్పుకున్నప్పుడు మన ఛాలెంజ్ ఆయన ఒప్పుకోవాలిగా. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? మరుసటి రోజు నేను ఒక ఛాలెంజ్ ఇచ్చా, ఏమయ్యా నువ్వేదో రాయపాటి సంవత్సరం మెడికల్ కాలేజ్ తెచ్చాడు 2019లో అంటున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చింది, ఒకవేళ రాయపాటి సాంబశివరావు గారు కాలేజ్ తెచ్చుంటే నేను రాజకీయాలు వదిలేస్తా, తేకపోతే నువ్వు వదిలేస్తావా? నీకు గంట కాదు 24 గంటలు టైం ఇస్తున్నా. ఇప్పటికి 10 రోజులైంది, మాట లేదు, ఉలుకు లేదు, దమ్ము లేదు. ఇలా ప్రతి విషయాల్లో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు సామాజిక న్యాయం, నేను ఇక్కడున్న బీసీలని, ఎస్సీలని, మైనారిటీని అడుగుతున్నా. 1983 ఈ రోజు 2024, 41 సంవత్సరాల్లో ఏ రోజున ఒక బీసీ కానీ ఎస్సీ కానీ తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ లేదు, శాసన మండలి టికెట్ ఇచ్చిందా చెప్పండి సోదరులారా? లేదు. రాజశేఖర రెడ్డి గారు నటు కృష్ణ గారికి ఇచ్చాడు మాచర్లలో, జంగా కృష్ణమూర్తిని ఎమ్మెల్యే చేశాడు 2 సార్లు. జగన్ గారు జంగా కృష్ణమూర్తి గారిని ఎమ్మెల్సీ ఇచ్చి మన వడేరాజుల బిడ్డ ఏసరత్నం గారిని మరి శాసన మండలికి పంపించలేదా? ఈ రోజున 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి నర్సాపేట పార్లమెంట్ కి బీసీ బిడ్డ అనిల్ యాదవ్ ని పంపించింది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా? అంటారు అనిల్ యాదవ్ కేమో ఎక్కడి నుంచో వచ్చాయంట. నేను అడుగుతున్నా, మీ కృష్ణదేవరాయలు ఎక్కడి నుంచి వచ్చాడా? గుంటూరు నుంచి రాలేదా? మీ లోకేష్ బాబు ఎక్కడి నుంచి వచ్చాడు? చిత్తూరు నుంచి రాలేదా? ఏమయ్యా, మీ కృష్ణదేవరాయలకు న్యాయం, మీ లోకేష్ బాబుకు న్యాయం, బీసీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్కి ఒక న్యాయం ఆలోచించండి సోదరులారా.
ఖచ్చితంగా వచ్చే 20 రోజులు కష్టపడదాం. ప్రతి ఇంటికి పోదాం, ప్రతి గుండె చప్పుడు తడదాం. ఒకటే వాళ్ళు చెప్పేది ఒకటే, మహేష్ రెడ్డి నిన్ను ఎరపతినేని 10 సార్లు కొంటాడు, అనిల్ యాదవ్ పీసీ డబ్బు లేదు 100 సార్లు కొంటాడు అంటున్నా. మీ దగ్గర డబ్బు ఉంటే మా దగ్గర దమ్ముంది సోదరా, నీతుంది, నిజాయితీ ఉంది, ధర్మం ఉంది. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకటే చెప్తున్నా, వాళ్ళు రేపు 3,000 ఇవ్వచ్చు, 4,000 ఇవ్వచ్చు. ప్రతి ఇంటికి పోయి ఒకటే నినాదం, నోటు టీడీపీది, ఓటు జగన్ది. నేను నోటు అంటాను, మీరు టీడీపీ అనాలా. నేను ఓటు అంటాను, మీరు జగన్ అనాలా. నోటు ఓటు జగన్, నోటు టీడీపీ, ఓటు జగన్, నోటు టీడీపీ, ఓటు జగన్. జై హింద్. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, గిరా గిరా ఫ్యాను, గిరా గిరా తిరుగుతుంది. ఫ్యాను. మరొక్కసారి కాసు మహేష్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించి మంత్రిని చేసుకోవడానికి మీరు సిద్ధమా? అనిల్ కుమార్ యాదవ్ ని ఎంపీగా చేసి ఢిల్లీ పంపించడానికి మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మీరందరూ సిద్ధమా? మరొక్కసారి ఎరపతినేని శ్రీనివాసరావుని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడానికి మీరు సిద్ధమా? జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మహేష్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ రెడ్డి గారి సైన్యం నాయకత్వం. హలో, అందరూ భోజనానికి వెనక్కి